హాయ్ అండి, దిస్ ఈజ్ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్ నివాస్ వన్ ఛానల్. ఈరోజైతే మనం ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నాం. చూస్తున్న లొకేషన్స్ ఎలా ఉన్నాయో, మామిడి తోటలు, కొండలు, రోడ్లు, మొత్తం పచ్చదనంతో నిండిపోయి. మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఇది విజయవాడలోని వెలగలేరు వెలగలేరు వెళ్తు వెలగలేరు వెళ్తున్నాం. ఇది మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడైతే ఈ ఏరియాకు వెళ్ళడానికి రావడానికి లేదు, మొత్తం మునిగిపోయింది ఎక్కడెక్కడికి. అదే బుడమేరు కట్ అయిపోయి వరదలు వచ్చాయి కదా, ఆ టైంలో వెళ్ళే దారిలో చూడ్డానికి ప్రకృతి మాత్రం అసలుకి నెక్స్ట్ లెవెల్ ఉంది. కాకపోతే విజయవాడ నుంచి వెళ్ళి వెలగలేరు ఎంత లేదైనా ఒక 16-17 కిలోమీటర్స్ వస్తుంది. సో నో బ్యాడ్, పర్లేదు, మంచిగానే ఉంది. రోడ్డు అయితే బాగుంది, అంత చెత్త చెత్తగా ఏం లేదు. ఇది కొత్తూరు ఆ రూట్లో వెళ్తుంది. అంబాపురం, కొత్తూరు, విజయ డైరీ మించి వెళ్ళచ్చు. వై జంక్షన్ బ్రిడ్జ్ అంటారు, వైఎస్ఆర్ కట్టించింది వై జంక్షన్ బ్రిడ్జ్ అని అంటారు. అట్లా అది ఆ రూట్లో అయితే వెళ్తున్నాం మనం. కొత్తూరు దాటిన తర్వాత ఇంకొక 4-5 కిలోమీటర్స్కి వెలుగులేరు వస్తుంది. వెలుగులేరు దాటిన తర్వాత ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాం. ఆ ప్లేస్ ఏంటంటే చూసారు కదా, చుట్టూ కూడా ఎటు చూసినా మామిడి తోటలు, పచ్చడి పొలాలు, కొండలు. ఫస్ట్ టైం ఒక్కసారి వెళ్ళినప్పుడైతే మంచిగా అనిపిస్తుంది. ఇక రోజు వెళ్తుంటే వెళ్తుంటే కొంచెం చిరాకు వస్తుంది, అది వేరే విషయం. అసలు ఆడికి ఎందుకు వెళ్తుంటా అంటే నేను, మాకు మన అపురూపాల బిడ్డ ఉన్నాడుగా, జగనన్న, జగన్ మామయ్య. ఆయనైతే మాకు అక్కడప్పుడు ఒక సెంట్ స్థలం, సిటీలో వాళ్ళకి సెంట్ స్థలం అండ్ పల్లెటూళ్ళ వాళ్ళకి సెంటున్నర 2 సెంట్లు సంథింగ్ ఇస్తున్నారు కదా, దాని గురించి. అది అందులో మాకు ఒక సెంట్ స్థలం వచ్చింది, అక్కడ ఇల్లు కడుతున్నారు. అయితే ఒకసారి రండి, వచ్చి చూసుకోండి అసలు ఏంటి విషయాలు అది అని చెప్పి ఒకతను ఫోన్ చేశాడు. సో దాని గురించి కనుక్కుందామని అయితే వెళ్తున్నాను. దారిలో ఇక్కడ కొండ మొత్తం తొలిచేసి ఇట్లా కట్ చేసి ఉంది మధ్యలో, అటుకొండ ఇటుకొండ. ఏందా అని చెప్పి అలా రైట్ టర్న్ తీసుకొని వెళ్ళి చూద్దామని వెళ్తున్నాం ఒకసారి, అసలు అక్కడ ఏముంది అని. అంటే అంతమంది వచ్చిన ఫస్ట్ టైం ఒకసారి వచ్చాను, ఒక 4-5 ఇయర్స్ బ్యాక్. అప్పుడైతే ఇది ఎంత ఏం లేదు. ఈ గుడి కూడా అసలు భలే ఉంది. గుడి కొండ పక్కన చెట్లకు మొత్తం మంచి చెట్లు, రామాలయం ఇది. చాలా బాగుంది గుడి అయితే, సింపుల్గా నీట్గా, చుట్టుపక్కల ఏ డిస్టర్బెన్స్ లేకుండా బాగుంది గుడి. మా కొండ చూ ఎట్లా కొట్టేశారు మొత్తం, అసలుకి చూస్తుంటే ఏదో మొత్తం రాతి కొండను ట్రయాంగిల్లో పెట్టినట్టు కొట్టి ఉంది అది. ఇది వచ్చేసి వాటర్ ఉన్నాయి మొత్తం లోపల. ఇది పోలవరం ప్రాజెక్ట్ నుంచి వచ్చే వాటరు. కాకపోతే ఇప్పుడు ఇది ఎటు ఫ్లోటింగ్ లేదు ప్రస్తుతానికి అయితే, జస్ట్ అట్లా వచ్చి ఆగిపోయి ఉన్న నీళ్ళు ఇవి. మొత్తం కాలువ మొత్తం అయిపోయాక ఫ్లోటింగ్ అవుతుంది కావచ్చు. కోతులు అయితే భలే ఉన్నాయి. ఆ కొండ మీద కూడా మొత్తం కోతులు ఉన్నాయి. ఆ కోతులు, ఆ కొండకి కోతుల కలర్లు సేమ్లో ఉండడం వల్ల మీకు కనబడలేవు, మాకు కనిపిస్తున్నాయి. ఫోన్లో అది వీడియోలో కనిపించట్లే, కానీ కొండ మీద మొత్తం కోతులు ఉన్నాయి. వాటర్ అయితే చాలా ఉన్నాయి. ఇది కొత్తూరు. అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది, వెలగలేరులో అతను ఇచ్చిన జగన్ గారు ఇచ్చిన ఇల్లు ఎలా ఉన్నాయి. జగన్ అన్న వెయ్యి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు పట్టాభిషేకం అంట, భలే ఉంది. ఎదురుగా బోర్డు ఫ్లెక్సీ వాళ్ళది. సో అసలు ఆ పరిస్థితి ఏంది, ఎక్కడ దాకా వచ్చింది, ఎలా ఉన్నాయి, మొన్న ఫ్లడ్స్కి మునిగిపోయినాయా, మునిగిపోలేదా, కడుతున్నారా, కడితే అసలుకి ఎంత క్వాలిటీతో ఉన్నాయి అవి, ఇక్కడ దాకా మనం డైలీ వెళ్ళి రావడం, అప్ అండ్ డౌన్ చేయడం మన వల్ల అవుతుందా, అసలు దాని పరిస్థితి ఏందో తెలుసుకుందామని అయితే వెళ్తున్నాం. మీకు కూడా చూపించినట్టుగా ఉంటుంది. ఈ ఏరియాలో, ఈ వెలగలేరులో చాలా ఇండ్లు ఉన్నాయి. అబ్బో, చాలా చాలా అంటే చాలా చాలా ఉన్నాయి. మరి నేను ఫస్ట్ టైం ఫ్లాట్స్ చూసేటప్పుడు వెళ్ళా.
ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం కనీలు అయితే పోతున్నాయి. ఇంకో ఇదే కెనాల్, బుడమేరు వంతెన నుంచి వస్తాయి నీళ్ళు కూడా. ఈ కెనాల్ పక్కనే ఈ వెలగలేరు దాటినాక కెనాల్ వస్తుంది. కెనాల్ పక్కనే రైట్ సైడ్లో ఏమో బంక్ ఉంటుంది. బంక్ దాకా పోవడం అవసరం లేదు. దానికి ముందే కెనాల్ ఆనుకొనే ఒకటి మట్టి రోడ్డు ఉంటుంది. ఆ మట్టి రోడ్లోకి వెళ్ళి లోపలికి ఒక 1 కిలోమీటర్ పైన ఉంటుంది. 1 కిలోమీటర్ పైన వెళ్తే జగనన్న కాలనీ వస్తుంది. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి. అంటే విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు అయితే ఇట్లా, ఇక అటువైపు నుంచి వచ్చేవాళ్ళు అది రూట్ కూడా అది ఐడియా లేదు. అటు నుంచి వచ్చేవాళ్ళు అయితే లెఫ్ట్ తీసుకోవాలి. మనం అయితే మనం రైట్ తీసుకోవాలి, వాళ్ళు లెఫ్ట్ తీసుకోవాలి. అసలు ఎలా ఉంది రోడ్ అయితే దారుణంగా ఉంది. మొత్తం మట్టి రోడ్డే, అంటే దారుణంగా అంటే మట్టి రోడ్డు. ప్రస్తుతానికైతే వర్షం లేదు కాబట్టి నో ప్రాబ్లం. కోతలు మాత్రం బీభత్సంగా ఉన్నాయి, నో ప్రాబ్లం. అప్పట్లో అది ఫ్లడ్స్ వచ్చినప్పుడు బుడమేరు దిగినప్పుడు ఇదంతా వరదే అంట, ఈ మొత్తం మునిగిపోయింది అంతా. కానీ వర్షం పడ్డదంటే ఈ రూట్లో రావడం చాలా 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 కష్టం. అప్పటి వరకు రోడ్డు వేస్తే నో ప్రాబ్లం. రోడ్ లేకుంటే మాత్రం ఓన్లీ ఈ మట్టి రోడ్లో పోయి రావాలంటే బండ్లు మొత్తం నాశనం. ఇక ఇవేనండి, వచ్చేసాం ఇళ్ళకి మనం. పెద్ద సామ్రాజ్యంలా ఉంది. ఇప్పుడే వైరింగ్ అయితే చేస్తున్నారు, కరెంటు పోల్ అన్నీ వేశారు, వాటికి వైరింగ్ లాగుతున్నారు. వైరింగ్ వర్క్ అవుతుంది. ఇల్లు మాత్రం మొత్తం ఎక్కడెక్కడ చెట్లు, తుమ్మ చెట్లు పెరిగిపోయి వాడు ఇచ్చేలోపే శిథిలావస్థకు అయిపోయేటట్టున్నాయి ఇవి. ఒక్కదానికి ముందర ప్లాస్టింగ్ చేసిళ్ళు. అయ్యో దీనికి బెడ్ లేదు అండ్ భీములు లేవు, ఓన్లీ పిల్లర్లు పోసిళ్ళు, గోడలు కట్టిళ్ళు, గోడల మీదనే స్లాబ్ పోసిళ్ళు. కథం గట్టిగా తుఫాన్ వచ్చిందంటే 7 కాడికి ఇరిగిపోయి మీద పడేటట్టు ఉన్నాయి అవి. పైన బెడ్ ఉండాలి, కింద భీము ఉండాలి, కింద బెడ్ ఉండాలి, పైన భీములు ఉండాలి, పిల్లర్ టు పిల్లర్ అటాచ్డ్. ఏం లేదు, పిల్లర్లు పోసిళ్ళు, గోడలు కట్టిళ్ళు, దాని మీద స్లాబ్ వేస్తారు. ఇదంతా వాటర్ వచ్చినట్టు. ఒకసారి ఒక రూమ్లోకి అయితే మనం వెళ్ళి చూద్దాం, ఒక ఇంట్లోకి. అదిగో స్లాబ్ ఆల్రెడీ చివర్లు పగిలిపోయి ఉన్నది. ఇక చూడండి మొత్తం. ఇది మొత్తం ఫస్ట్ వచ్చేసి హాలు, ఇది వచ్చేసి బెడ్రూము అటాచ్డ్ బాత్రూమ్ లోపలే ఉంది, బెడ్రూమ్లోనే అటు పక్కది. అలా బాత్రూంలో నేను పోదలుచుకోలేదు. ఇది వచ్చేసి కిచెన్, చాలా చిన్నది. బాత్రూమ్ ఎంత ఉందో కిచెన్ అంతనే ఉంటుంది. కింద మొత్తం వాటర్ వచ్చినాయి చూడండి, ఇదంతా వాటరే, అంత వాటర్. మినిమం ఎంతైనా కింద బేస్మెంట్ పైన కన్నా పైనే వచ్చినాయి వాటరు. నాకు అసలు ఇక్కడ ఒక నిమిషం కూడా నమ్మబుద్ధి కాలేదు, అందుకే మళ్ళీ ఎంబడే బ్యాక్ చేస్తున్నాను. ఇంట్లో అసలు ఎవరి ఇండ్లు ఏది, ఒక నెంబరింగ్ లేదు, ఒక సిస్టమేటిక్ లేదు, ఒక అసలు L1 LB ఏదేదో నెంబర్లు ఇచ్చిన, ఫ్లాట్స్ నెంబర్ లేవు, ఏం లేవు ప్రస్తుతానికి అయితే. అంటే తర్వాత వేస్తారు కావచ్చు. అదిగోండి వైరింగ్ అయితే వర్క్ చేస్తున్నారు వాళ్ళు. అంత పైకి ఎక్కి ఆయన వైర్లు ఫిట్ చేస్తుండ్రు, ఎలాంటి సపోర్ట్ లేదు పాపం. అక్కడ సిమెంట్ బ్రిక్స్ తయారు చేస్తున్నారు, ఇక్కడనే తయారు చేసి ఇక్కడనే వేస్తారు అన్నట్టు. ఇంకా కానీ ఆ సిమెంట్ బ్రిక్స్ కూడా అంత క్వాలిటీ లేదు, సిమెంటే కానీ మాట్లాడాలి అసలు. మొత్తం స్టోన్ పౌడర్ ఉంటుంది కదా, స్టోన్ పౌడర్ ఉంది ఎక్కువ. వర్క్ అయితే జరుగుతుంది. ఇగో ఇదంతా మొన్న వరదకి కొట్టుకుపోయి మొత్తం కొట్టుకుపోతే మళ్ళీ మా మొరం పోసేది దాని మీద. దాని మొరం పోసిలో ఉంటుంది, మళ్ళీ వస్తారు గట్టిగా వర్షాలు వచ్చినాయంటే మళ్ళీ కథమే తెగిపోయింది మొత్తం అంతది. సో మనం అటు ఉంటాం, వీళ్ళు ఇటు ఉంటారు. ఎవరిని వచ్చి కాపాడని నాదురుగా ఉంటున్నారు. అటైతే గట్టిగా వర్షం పడితే మనల్ని కాపాడని నాదురు ఉండడు. ఇంకా హెలికాప్టర్లు వేసుకుంటాం మన కోసం, ఎవడొస్తాడు డౌటే. నాకైతే ఇంట్రెస్ట్ పోయింది దీని మీద. అది రోడ్డుకైతే దగ్గరకు వచ్చేసాం. ఇది మ్యాటర్. ఒకవేళ